వెల్కమ్ టు కీ టాక్స్. రాజకీయ సభల్లోనూ నాయకుల ర్యాలీల్లోనూ ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం, విషాదకరం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీడియాలోనూ పార్టీల వైపు నుంచి ప్రకటనలు 2-3 రోజులు వచ్చి ఆగిపోతాయేమో కానీ ఆ లోటు ఆ బాధిత కుటుంబాలను మాత్రం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ప్రాణాలు కోల్పోవడమే బాధాకరం అనుకుంటే అంతకంటే ఘోరాతి ఘోరం ఆ ఘటనల్ని రాజకీయం చేయటం, పొలిటిసైజ్ చేయటము, తర్వాత మీడియా కూడా వాస్తవాల్ని కప్పిపుచ్చి సొంత ఎజెండాలతో రాజకీయ జెండాలు ఎగరేయడం అనేది దుర్మార్గం, అంతకు మించి అమానవీయం. అసలు ఏపీలో జరుగుతున్న ప్రచారాలు చూస్తే వాస్తవాలు ప్రజలకి తెలియాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు మన మీడియా ఎలా రిపోర్ట్ చేస్తుంది, పార్టీని బట్టి నాయకుడిని బట్టి మన మీడియాలోనూ పత్రికల్లోనూ రాతలు కూతలు ఎలా మారతాయి అనేది తెలిస్తే గనక అసలు రాజకీయ రచ్చ రొచ్చు ఏ స్థాయికి దిగజారింది ఏపీలో అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అసలు జగన్కి మానవత్వం ఉందా, ఏం మాట్లాడుతున్నారు అంటూ మానవత్వం అనే టాపిక్ మీద గత 3-4 రోజులుగా లెక్చర్లు దంచటము, ప్రెస్ మీట్లు పెట్టడము, టీవీల్లో చర్చలు, పేపర్లో రాతలు చూసిన తర్వాత కొన్ని వాస్తవాలు కాస్త వెనక్కి చూడాలి అని నాకు ఖచ్చితంగా అనిపించింది. ఎంతో దూరం వెళ్ళక్కర్లా రివైండ్ చేయడం అంటే కేవలం 1 సంవత్సరన్నర 2 సంవత్సరాలు వెళ్తే చాలు. అప్పట్లో కందుకూరు అనే ప్రాంతంలో చంద్రబాబు నిర్వహించిన రాజకీయ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏం రాశాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈనాడు క్లిప్పింగ్. నేరుగా పోలీసుల తీరును తప్పుపడుతూ ఈనాడు ఘటన జరగగానే ఒక లైన్ క్లియర్ కట్గా తీసేసుకుంది. అంటే తప్పంతా పోలీసులదే అని చెప్పే ప్రయత్నం చేసింది. ఇక ఆంధ్రజ్యోతి అయితే మరీ చిత్రం, అంతకంటే విచిత్రం. 8 మంది ప్రాణాలు పోతే అపశృతి అని రాసింది. అంటే ఒక చిన్న విషయం ఇది అనే సెన్స్లో ఏదైనా సరే జరగకూడని చిన్న పరిణామం జరిగినప్పుడు పత్రికా భాషలో అపశృతి అనే పదం వాడతారు. కానీ 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనని, అంతకుమించి 10ల సంఖ్యలో గాయాల పాలైన వాళ్ళ ఆవేదనని టోన్ డౌన్ చేస్తూ అపశృతి అని రాయడమే కాదు, ఆ కుటుంబాలకి 10 లక్షల సాయం చేసి చంద్రబాబు ఆదుకున్నారు అనే విషయాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించడానికి ట్రై చేసింది. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఏం రాస్తున్నాయి? ఒక ప్రాణం పోవడం దురదృష్టకరం, విషాదకరం. దాని మీద కూడా విభిన్న వాదనలు ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే జిల్లా ఎస్పీ 3 రోజుల వ్యవధిలోనే 2 రకాలుగా మాట్లాడడము, ఆ తర్వాత అప్పుడు లేని వీడియోలు ఇప్పుడు ఎలా వచ్చాయి అని చాలామందిలో సందేహాలు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని క్వశ్చన్స్, సందేహాలు ఉండగా ఇదే మీడియా ఇప్పుడు మానవత్వం గురించి, జగన్ వ్యవహరించిన తీరుని తప్పుబట్టడానికి, కొత్త కోణాలు ఆవిష్కరించడానికి శక్తికి మించిన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంటే 8 ప్రాణాలు పోతే అపశృతి అయినప్పుడు, దురదృష్టవశాత్తు 1 ప్రాణం పోయినప్పుడు ఈ మీడియా వ్యవహరిస్తున్న, రాస్తున్న రాత ఎలా ఉంది అనేది ఇప్పుడు 2 పక్కన పెట్టి చూస్తే కనుక మనకు అర్థమైపోతుంది. ఇదంతా మీడియా కోణం. ఇక రాజకీయ నాయకులకైతే ఈ మధ్యన ఇదే మహామహా నాయకులు ప్రజలకి 4 మందమని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి గతంలో దుర్ఘటనలు జరిగినప్పుడు, 10ల సంఖ్యలో ప్రాణాలు పోయినప్పుడు, పుష్కరాల్ లాంటి ఘటనల్లో కూడా ఊహించనంత మహా విషాదం చోటు చేసుకున్నప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారో ఒక్కసారి రేఖామాత్రంగా రివైండ్ చేద్దాం. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, జరిగిపోయి ఇంకో మాట కూడా అన్నారు, ఓకే దురదృష్టం చనిపోయారు. ఇలాంటివి చూసినప్పుడు ఆఖరికి ప్రజల ప్రాణాలతో కూడా ఇంత రాజకీయం చేస్తామా అనే బాధ, ఆవేదన, ఆలోచన ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగు అంటని నిష్పాక్షికమైన థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏపీలో ఇప్పుడు ఇదే దురదృష్టకరం. ప్రజల ప్రాణాలతో కూడా మీడియా రాజకీయం చెలగాటమాడము, కొందరి మీద అయితే కుప్పలు తెప్పలుగా రాళ్లు విసరడము, ఇంకొందరినైతే ప్రొటెక్ట్ చేసేందుకు వాస్తవాలను వక్రీకరించడం అనేది కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ఏపీ భవిష్యత్తుకి అసలు ఛాలెంజ్ ఏంటో తెలుసా? రాజధాని విషయంలో క్లారిటీ రావడమో, ఉచిత పథకాల టెన్షనో కానే కాదు. అసలు ఛాలెంజ్ ఈ అబద్ధాల నుంచి ఏపీ
తనని తాను ఎలా కాపాడుకుంటుంది, వాస్తవాలు నిజాల పునాదుల మీద తన భవిష్యత్తుని ఎలా ఏపీ నిర్మించుకోగలుగుతుంది అనేదే ఇప్పుడు రాష్ట్రం ముందున్న అసలు సిసలు ఛాలెంజ్. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.